పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అని అనుకుంటారు. అది కూడా మూఢనమ్మకం తప్ప పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అనుకుంటే మా ఆర్థోడాంటిక్స్‌కి అసలు బిజినెసే ఉండదని చెప్పాలన్నట్టు. అందరూ పన్ను మీద పన్ను పెట్టించుకోవచ్చు కూడా కదా. జనరల్‌గా ఆ టైంలోనే పీపుల్ బికమ్ లిటిల్ వైజ్ అండ్ మెచ్యూర్ అని జ్ఞానదంతాలు అంటారు తప్ప జ్ఞానానికి ఆ దంతాలకు ఎటువంటి సంబంధం లేదు. జనరల్‌గా పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఫేక్ బిలీఫ్స్ తోటి వస్తూ ఉంటారు. సో అవి కొన్ని మాకు చెప్పగలరా? ఎలాంటి ఫేక్ బిలీఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి? వస్తాయి కొన్ని మూఢనమ్మకాలు. ఏంటి అంటే సూపర్‌స్టిషన్ వచ్చేదాన్ని అనొచ్చు. ఇప్పుడు జ్ఞానదంతాలు అంటారు. జ్ఞానదంతాలు ఈ చివరిలో పైన కింద వస్తాయి. చివరి అప్పుడప్పుడు కింద ఎక్కువసేపు ప్రాబ్లం చేస్తుంటాయి, పై కూడా ప్రాబ్లం చేస్తుంటాయి. ఇవి వచ్చే డ్యూరేషన్ వచ్చేసి 18 to 25 years అన్నట్టు. ఓకే, వాటి టైం రావడం అన్నట్టు. సో జనరల్‌గా ఆ టైంలోనే పీపుల్ బికమ్ లిటిల్ వైజ్ అండ్ మెచ్యూర్ అని జ్ఞానదంతాలు అంటారు తప్ప జ్ఞానానికి ఆ దంతాలకు ఎటువంటి సంబంధం లేదు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు అవి తీయాల్సిందే. అవి తీసిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. రీప్లేస్ చేయకపోయినా నార్మల్గా తినొచ్చు. కానీ ఏదో ఒక పిచ్చి నమ్మకం ఉంటుంది ఒక్కోసారి. జ్ఞానదంతాలు అంటే తీసేస్తే జ్ఞానం పోతుంది, తీయొద్దు, అలాగే ఉండని. అస్సలు కాదు. ఇట్స్ మిస్బిలీఫ్ అంతే అన్నట్టు. ఆ తర్వాత పైన ముందు 2 పనుల మధ్యలో సందు ఉంటే కూడా లక్కీ అనుకుంటారు. అది అసలు ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. చూడడానికి బాగోదు. ఆ 2 పనుల మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల సరైన కొన్ని పదాల స్పష్టమైన ఉచ్చారణ జరగదు. స్టామరింగ్ దాని వల్లనే వస్తుంది సార్. స్టామరింగ్ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అన్నట్టు. సో ఆ గ్యాప్ క్లోజ్ అవుతే గాలి పాస్ అవ్వదు కాబట్టి ఫ, ష, ఫ అనే పదాలు కరెక్ట్గా పలకాలంటే ఆ గాలి అక్కడి నుంచి పోకూడదు అన్నట్టు. ఓకే. సో ఆ ముందు పళ్ళు గ్యాప్ క్లోజ్ చేసుకోకూడదు అన్నది కూడా ఒకటి పిచ్చి నమ్మకం. ఇంకోటి ఈ కూర పనులు ఉంటాయి కదా, కూర పనులు కొంచెం పైకి ఉంటాయి, ఒక సైడ్ అయినా 2 సైడ్లు అన్నా. అది కూడా కొంచెం స్టైల్, కొంచెము పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అని అనుకుంటారు. అది కూడా మూఢనమ్మకం తప్ప పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అనుకుంటే మా ఆర్థోడాంటిక్స్‌కి అసలు బిజినెసే ఉండదని చెప్పాలన్నట్టు. అందరూ పన్ను మీద పన్ను పెట్టించుకోవచ్చు కూడా కదా. లేదు. ఆ ట్రెండ్ అయితే లక్కీగా ఇంకా రాలేదు. ముందు వస్తుందేమో. పెట్టించుకుంటారు కూడా. కొంతమంది చూస్తాను నేను, పేషెంట్స్ అంటారు అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక్క టీత్ మాత్రం పైకి ఉంటుంది, అది ఒక్కటి కరెక్ట్ చేసుకోవచ్చు కదమ్మా అంటే, లేదు ఇది నా లక్కీ అనుకుంటారు. సరే మేమేం ఫోర్స్ చేయము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాం అంతే. ఓకే. See, as long as any misbelief or fake belief is not harming them on the long run, it's okay to have it. అంతే కదా. ఇప్పుడు జ్ఞానదంతం ఉంది, వాళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటే పర్లేదు, వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తీయించేసుకోవాలి తప్పదు, అంతే కదా. సార్ ఈ డెంటల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంత అవునన్నా కాదన్నా పేషెంట్ వచ్చి ఓకే అని చెప్తాడు, బట్ వచ్చి మన సీట్లో కూర్చున్న తర్వాత ప్రతిసారి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాం. సో అప్పుడు మీరు వాళ్ళని ఎలా నచ్చజెప్తూ ఉంటారు? అదే కదా, ఇప్పుడు 10లో 8 మంది 9 మంది అంటారు నాకు డెంటిస్ట్ అంటే భయం అండి, నాకు డెంటల్ ప్రొసీజర్ ఎప్పుడు చేయించుకున్న భయం అండి. రెగ్యులర్గా ఆల్రెడీ నోట్లో 4 క్యాప్లు 4 రూట్ కెనాలు అవన్నీ ఉంటాయి, అయినా కానీ భయపడుతూ ఉంటారు అంతే అన్నట్టు. సో న్యాచురల్గా ఏంటి అంటే వేరే ట్రీట్మెంట్స్ లాగా ఇదేమో ప్లెజరబుల్ కాదు. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్కి కనీసం ఒక డ్రిల్ అన్నా వాడతాము, మినిమం ఒక ఇంజెక్షన్ అన్నా వాడతాము పెయిన్ లేకుండా ఉండడానికి కోసం అన్నట్టు. సో మేము వాళ్ళను ముందే ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ టైం విజిట్ అయితే, సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి దే నో దట్ ఓకే. ముందే చెప్తాము 10 నిమిషాల్లో అయిపోతుంది, ½ అన్ అవర్ పడుతుంది, మీకు ఏం నొప్పి కాదండి, నొప్పి అయితే పర్లేనా ఇట్లా చెప్పండి, ఇంకోసారి ఇంజెక్షన్ ఇస్తాము, ఇది కొంచెం వెయిట్ చేస్తాము, లేదా మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అంటే ఇంకో 2-3 days మెడిసిన్స్ వాడినండి అప్పుడు తీసేస్తాం పన్ను అని చెప్పేసి. వీ ట్రై టు డూ యాజ్ మెనీ యాజ్ స్మాల్ మెజర్స్ టు ఎలివియేట్ దేర్ ఫియర్ అన్నట్టు. ఎస్పెషల్లీ పిల్లలు అయితేనేమో మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు ముందే ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఏదో చిన్నగా మాట్లాడి పంపించేస్తాము, రెండోసారి చిన్న ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పెద్ద ట్రీట్మెంట్స్ చేస్తాము. పెద్దవాళ్ళకు కూడా మొదలే పెద్ద ప్రొసీజర్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇదవుతారు కాబట్టి ఫస్ట్ చిన్న ప్రొసీజర్స్ చేసి వాళ్ళతో ఒక ఈక్వేషన్ అనేది ఏర్పడిన తర్వాత డెంటిస్టులు అంత డెంటల్ ప్రొసీజర్ అంత నొప్పికరమైనదని వాళ్ళకు కాదు అని చెప్పేసి వాళ్ళతోటి నిగూఢపరుచుకున్న తర్వాత అప్పుడు పెద్ద ట్రీట్మెంట్స్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళని హ్యాబిచుయేట్ చేస్తాం అన్నట్టు. తర్వాత పెద్ద దాటి కొన్ని చిన్న మెజర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తిమ్మిరి ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం కదా, ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ ప్రిక్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది. సో ఆ ప్రిక్ దగ్గర కొద్దిగా స్ప్రే ఇస్తాం అన్నట్టు. స్ప్రే ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ప్రిక్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. అనస్థీషియా ఇస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. సో వాళ్ళ చేతిలో ఒక బాల్స్ అనేది స్పాంజ్ బాల్స్ పెడుతున్నాం అన్నట్టు. సో కొద్దిగా స్ట్రెస్ వాళ్ళు రిలీవ్ చేసుకోవడం కోసం అట్లా అన్నట్టు అది అలాంటివి. కొంతమంది
హ్యాండ్ డెంటిస్ట్ అండ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు చేయబట్టుకుంటామంటారు. ఓకే, ఇట్ గివ్స్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఆర్ ఇది అన్నట్టు. జనరల్గా ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళని ఎవరినైనా రూమ్లో అలో చేయమన్నట్టు. కానీ కొంతమంది అప్రెహెన్సివ్ పేషెంట్స్ ఉంటారు, లేదు మా హస్బెండ్ ఉంటేనే చేయించుకుంటాము, మా డాడీ ఉంటే చేయించుకుంటాం అంటే ఇంకా కొన్ని కండిషన్స్లో విల్ లెట్ ద పేరెంట్స్ ఆర్ స్పౌజెస్ ఆల్సో టు బి దేర్ టు గెట్ ద ట్రీట్మెంట్ అని అంటారు. అండ్ ఇన్ ప్రాక్టీస్లో నాట్ ఎవ్రీ కేస్ ఇస్ సిమిలర్. We cannot know which patient is very cooperative or which who becomes suddenly uncooperative also. It's a daily task and daily task. మీరు హ్యాబిచుయేట్ అయిపోయారు, రొటీన్ అయిపోయింది. ఎవరు వచ్చినా కానీ ఓకే ఇది కామన్ గా జరిగే ప్రక్రియ, మనం చేంజ్ చేయడమే కాదు. అండ్ ఇక్కడ రెగ్యులర్ గా జరిగే ట్రీట్మెంట్స్ ఏముంటాయి సార్ డెంటల్లో? రెగ్యులర్ గా జరిగేది రూట్ కెనాల్స్ అండ్ క్యాప్స్, తర్వాత ఇంప్లాంట్స్, తర్వాత బ్రేసెస్, ఓకే, తర్వాత అలైనర్స్. ఓకే, స్టెప్ బై స్టెప్. ఇవి మెయిన్ గా 4 అన్నట్టు. ఓకే, ఇంకా ఇవి కాకుండా చాలా ఉంటాయి, ఇంకా ఫిల్లింగ్స్ అని, స్కేలింగ్ అని, తర్వాత డీప్ స్కేలింగ్ అని చెప్పేసి, తర్వాత చిన్నపిల్లలే చాలా ఉంటాయి, పనులు తీయడము, ఎక్స్ట్రాక్షన్స్, స్పేస్ మెయింటెనెన్స్, పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్, జిర్కోనియం క్రౌన్స్, రకరకాలు ఉంటాయి. ఓకే, ఇవి రెగ్యులర్ గా జరిగే ట్రీట్మెంట్స్. ప్రతి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎత్తు పనులు, వంకర పనులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ సూట్ అవుతుందో అది చేసి చెప్తాం.